హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి దాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం. మన డే టు డే లైఫ్లో మనం చాలా మంది కూడా ఓలా, ఊబర్, ర్యాపిడో ఇంకా సో అండ్ సో ఏవైతే ట్రావెలింగ్ యాప్స్ ఉన్నాయో ఇవన్నీ వాడుతూనే ఉంటాం. వాటిలో జరిగే స్కామ్లు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవంగా కొంతమందికి తెలుసు. దాంట్లో అమ్మాయిలు ఎలా ట్రాప్ అవుతున్నారు, ఇంకా వాటి నుంచి వాళ్ళు స్కామ్స్ ఎట్లా చేస్తున్నారు ఏందనేది మనకు డే టు డే లైఫ్లో కూడా అన్నీ తెలుస్తున్నాయి. సో మనకు రీసెంట్గా వచ్చిన ఈ టూ వీలర్ పికపింగ్ అండ్ డ్రాప్ ఏదైతే ఉందో, సో ఇలాంటి సంఘటన ఆల్రెడీ మా ఫ్రెండ్ సర్కిల్లో ఒకరికి జరిగింది కూడా. ఇలాంటిది ఏంటంటే టూ వీలర్ జర్నీ ట్రాప్, యువతులే టార్గెట్. టూ వీలర్ జర్నీ ఉచ్చులో మహిళలు, మహిళలకు టూ వీలర్ జర్నీ డ్రైవర్ల వల, మహిళల జీవితాలను బలి చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే నార్మల్గా చాలామంది అంటే ఒకప్పుడు మనకు క్యాబ్స్ తర్వాత ఈ టూ వీలర్ జర్నీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకి ఓలా, ర్యాపిడో ఇవన్నీ తీసుకొచ్చినాయి. సో ఇప్పుడు క్యాబ్లో ట్రావెల్ చేస్తే ఎక్కువ కాస్ట్ అని చెప్పి ఇప్పుడు బైక్ పైన మనకు నార్మల్గా చాలా తక్కువ పడుతుంది కాబట్టి ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్లో ఉంది. ఇది చాలా మంది కూడా దీన్ని వాడుతున్నారు. ఓకే ఫైన్, అంతా బాగానే ఉంది. సో ఒక పర్సన్ ర్యాపిడో బుక్ చేసుకుండు, ఒక మేల్ పర్సన్ ర్యాపిడో బుక్ చేసుకున్నాడు. చేసుకున్నాక వాళ్ళ అంటే నైట్ టైంలో ఇది మళ్ళీ అంటే ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడు జరుగుతాయంటే నైట్ టైంలో అవుతాయి. ఎందుకంటే ఆ టైంలో జర ఆఫీస్లో అయిపోయినాక అమ్మాయిలు ఎక్కువ మంది రావడం, ర్యాపిడో బుక్ చేసుకోవడం, ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఉంటారు కదా, జర వాళ్ళకు కూడా పైసలు ఎక్కువ ఖర్చు పెట్టలేరు. సో ఎవరు కూడా చిన్న చిన్న వాటిలో సర్దుబాటు చేసుకోవాలని చూస్తారు. అట్లా ఈ ర్యాపిడోస్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. అట్లాంటప్పుడు మొన్న ఒక రీసెంట్గా ఒక మేల్ పర్సన్ ర్యాపిడో బుక్ చేస్తే చాలా సేపటికి కూడా అసలు ర్యాపిడో అసలు బుక్ అయితే లేదు. అంటే ర్యాపిడోనే కాదు, ర్యాపిడో కానీ ఊబర్ ఏదైనా కూడా ఒక సిచ్యువేషన్ గురించి నేను మీకు చెప్తున్నా. సో మనోడు ఈ టూ వీలర్ జర్నీ అనేది బుక్ చేసుకుంటే అస్సలు అవ్వట్లేదు. తర్వాత ఏమైంది, వాళ్ళు ఇంకొక ఫీమేల్ ఫ్రెండ్కి కాల్ చేసి నేను సో అండ్ సో ప్లేస్లో ఉన్నా, ర్యాపిడో ర్యాపిడో బుక్ చేయాలి, నాకు అసలు బుక్ అవ్వట్లేదు, మీరు చేయండి అంటే వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళి ర్యాపిడో బుక్ చేసినాక విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బుక్ అయింది. ఎందుకు అక్కడ అంటే అక్కడ కాంటాక్ట్ నేమ్ ఏదైతే ఉందో ఫీమేల్ పేరు పైన ఉంది అని చెప్పి. సో వాళ్ళు బుక్ చేశారు. ర్యాపిడో వచ్చినాక ఈ పర్సన్ అన్నారంట, సార్ సో అండ్ సో ఈ నేమ్ ఇది ఉంది కదా మీరేనా అంటే అవును అంటే, మరి ఇక్కడ పేరు వేరే ఉంది మీకు అంటే అక్కడ ఒక చిన్న సంభాషణ జరిగింది వాళ్ళకి. అక్కడ మనకి సిచ్యువేషన్ అంతా అర్థమైంది. ఎందుకంటే అప్పటి నుంచి వెళ్ళి బుక్ చేస్తుంటే అవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు లేడీస్ బుక్ చేసినాక అయింది అనగానే అక్కడైతే ఒక సిచ్యువేషన్ అనేది మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇది నార్మల్గా అంటే ఈ సిచ్యువేషన్ అనే కాదు, చాలా సిచ్యువేషన్స్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చాలా మంది ఎక్కడెక్కడ నుంచో వేరే వేరే నగరాల నుంచి కూడా వీళ్ళందరూ హైదరాబాద్కి ఇటు వచ్చి ఎంచుకున్న మార్గం ఏంటిది అంటే ఈ టూ వీలర్ జర్నీ పికపింగ్. ఎందుకంటే దీంట్లో కూడా ఏదో చిన్న అమౌంట్ వస్తుందనేది కాదు, దీంట్లో కూడా మంచిగా వాళ్ళకి నెలకు 30,000 35,000 వరకు సంపాదిస్తుంటారు వాళ్ళు కూడా. కొంతమంది అయితే ఈ ట్రావెలింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో దానిపైనే వాళ్ళు ఫ్యామిలీలను కూడా సాగదీస్తుంటారు. అంటే అర్థం చేసుకోండి దాంట్లో ఎంత రెవెన్యూ ఉంటుంది, ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనేది. సో అలాంటప్పుడు అందరూ తప్పు చేస్తున్నారని నేను అనట్లేదు. కొన్ని సిచ్యువేషన్స్ అంటే ఎట్లా అంటే, సో ఇప్పుడు 100 మందిలో ఇద్దరు ముగ్గురు తప్పు చేస్తున్నంత మాత్రాన అందరు తప్పు చేస్తున్నట్టు కాదు. కానీ జనాలు, యువకులు, అమ్మాయిలు ఎవరైనా కూడా మీరు సపోజ్ ఇట్లాంటి ఏమైనా బుక్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు. వన్స్ మీరు ఒక్కసారి వాళ్ళ ట్రాప్లో పడ్డారంటే ఇక మీరు ఇరుక్కోపోయినట్టే. ఎందుకంటే మీరు కూడా జాబ్ల కోసమని ఎక్కడి నుంచెల్లో వస్తారు, ఇక్కడ ఉంటారు, మీకు సమయానికి ఎవరు కూడా హెల్ప్ చేసేటోళ్ళు దొరకరు. ఇప్పుడు చాలామంది ఇంకోటి ఏంటంటే వీళ్ళు బుకింగ్ చేసి వీళ్ళ దగ్గరకు వచ్చినాక ఆన్లైన్లో అమౌంట్ ఎంతైతే చూపిస్తుందో అది కాకుండా మీరు క్యాన్సిల్ చేయండి రైడ్ని, నేను మీకు కొంచెం ఒక 10-20 రూపీస్కి తక్కువకి తీసుకెళ్తాను, కమిషన్ కూడా నాకు మిగులుతుంది అని చెప్పి అంటారు. కానీ నిజంగానే కొంతమంది కష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని మంచిగా యూజ్ చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఇంకొంతమంది ఏం చేస్తారు, ఆ రైడ్ క్యాన్సిల్ చేసినాక వీళ్ళని కొంచెం ట్రాప్ చేయడానికి చూస్తారు. ఏదేమైనా కూడా మీ సేఫ్టీలో మీరు ఉండడానికి చూడండి ఎప్పుడైనా కూడా. సో ఇంకొంతమంది ఏం చేస్తుండంటే ఈ మహిళలను ఎక్కించుకున్నాక రైడ్ క్యాన్సిల్ అయినాక కొంచెం తక్కువ ధరలో మిమ్మల్ని తీసుకెళ్తాను, నాకు కమిషన్ కూడా మిగులుతుంది అని చెప్పి వాళ్ళతో మెల్లగా మాటలు కలిపి, మేడం మీరు రోజు ఇలానే ఆఫీస్కి వెళ్తున్నారా చెప్పండి, డైలీ నేను మిమ్మల్ని పికప్ అండ్ డ్రాప్ చేస్తాను, నాకు కూడా కొంచెం పైసలు వచ్చినట్టు అవుతుంది, మీకు కూడా కొంచెం అంటే ర్యాపిడోలో ఆన్లైన్లో బుక్ చేసుకున్న దానికన్నా నేను కొంచెం తక్కువ పైసలకే తీసుకెళ్తా అని చెప్పి వాళ్ళతో సంభాషణ జరిగి వాళ్ళతోని వాళ్ళ కాంటాక్ట్ తీసుకొని వాళ్ళతోని ఒక రిలేషన్ అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో అట్లాంటి ట్రాప్స్లో పడకుండా జర జాగ్రత్తగా ఉండండి ఎవరైనా కూడా. మనకు పోను పోను ఫ్యూచర్ డెవలప్ అవుతున్న కొద్దీ ఇంకా చాలా వస్తాయి ఇలాంటి టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు కూడా. ఇప్పుడు చూడండి ఏఐ కూడా ఎంత ప్రమాదకరం అని చెప్తున్నారో, ఇంకా దానికన్నా ఇంకా పెద్ద పెద్ద ఏమైనా రావచ్చు. ఏఐ కన్నా ఇంకేం పెద్దది ఉంటుంది అనేది ఉండదు. మనం ఒకప్పుడు ఏఐ అనేది ఎట్లుంటుంది ఏందనేది కూడా తెలియదు, కానీ ఏఐ వచ్చింది, దీనికన్నా పెద్దది ఇంకేదైనా రావచ్చు. సో ఇట్లాంటి ట్రాప్స్లో పడకుండా ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి.